హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌమ్య వ్లాగ్స్. సో ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి పన్నీర్ కర్రీ ప్రిపరేషన్ అనమాట. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఇవి. సో చూసేయండి ఒకసారి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం కొన్ని హీట్ చేసుకున్న వాటర్ తీసుకోవాలి. దాంట్లోకి కట్ చేసుకున్న పన్నీర్ పీసెస్ అయితే వేసేసుకోవాలి అనమాట. ఒక 5 minutes అందులో అట్లా ఉంచాలి. లైక్ మన తాలింపు అది ప్రిపరేషన్ అయ్యేంత వరకు హీట్ వాటర్లో అయితే పన్నీర్ పీసెస్ని ఉంచాలి. సో ఆఫ్టర్ దట్ ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి తగినంత ఆయిల్, అంటే మీరు ఎంత ఆయిల్ తీసుకుంటే అంత కంటెంట్ ఆఫ్ ఆయిల్ తీసుకోవచ్చు. మేమైతే 4 tablespoons తీసుకున్నాం. ఆఫ్టర్ దట్ అందులోకి ఆవాలు అయితే వేసేసుకున్నాం ఫ్రెండ్స్. ఆఫ్టర్ దట్ ఆవాలు వేసిన తర్వాత జీలకర్ర వేసేసుకొని అవి రెండు హీట్ అంటే తాలింపు అయిన తర్వాత అందులోకి కొన్ని కట్ చేసుకున్న ఆనియన్ పీసెస్ అయితే వేసేసుకోవాలి. ఆఫ్టర్ దట్ పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకోవాలి అన్నమాట. సో ఇవి 3 ingredients కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు అయితే మనం వేయించుకోవాలి అన్నమాట. సో యాజ్ ఇందాక చెప్పాను కదా, కరివేపాకు కూడా వేసేసుకోవాలి. సో 3 ingredients అయితే మనం బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అండ్ నా ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా పసుపు వేసేసుకోవాలి. పసుపుతో పాటుగా కొద్దిగా అల్లం కూడా వేసేసుకుంటుంది. ఆఫ్టర్ దట్ రెండు బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే మనం కొద్దిగా కట్ చేసుకున్న కొన్ని టమాటా పీసెస్ని అయితే వేసేసుకుందాం ఫ్రెండ్స్. సో ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. సో బాగా మిక్స్ చేసుకొని కొద్దిగా సాల్ట్ని అయితే వేసేసుకుందాం ఫ్రెండ్స్. ఎందుకంటే సాల్ట్ వేస్తే ఏంటంటే కొంచెం ఈజీగా త్వరగా ఉడుకుతుందంట. సో అందుకని కొంచెం అయితే సాల్ట్ అయితే వేసేసుకుందాం మనం వచ్చేసి. సో ఇప్పుడు చూస్తున్నట్టయితే ఓకే, కొంచెం ఉడికిందనమాట. సో మళ్ళీ ఒకసారి నేనైతే బాగా కలిపేస్తున్నాను చూడండి. ఇప్పుడు వచ్చేసి దీంట్లో కొంచెం కొబ్బరి పౌడర్ ఉంటుంది కదా, సో దాన్ని మిక్సీకి వేసేసి కొబ్బరిని పౌడర్ అయితే వేసేసుకోవాలన్నమాట టేస్ట్ కోసం మనం. ఆఫ్టర్ దట్ కారం తగినంత, సాల్ట్ మనం ఇంతకుముందు వేసుకున్నాం కదా, అందుకని ఇప్పుడు వచ్చేసి కారం అన్నమాట. సో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం పన్నీర్ పీసెస్ని అయితే వేసేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకొని కొంచెం మిక్స్ చేసుకొని ఆఫ్టర్ దట్ మనం కొద్దిగా ఉడికించుకోవాలన్నమాట. కొంచెం ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు బాగా ఉడికించుకోవాలి. సో ఒక 5 minutes తర్వాత ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న ధనియం పౌడర్ అనమాట. సో కొద్దిగా వేసేసుకొని దాంతో పాటుగా కొంచెం కొత్తిమీర అయితే వేసేసుకుందాం అనమాట. సో చూడండి ఎంత బాగుందో, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది అసలు. అయితే భలే వచ్చేసింది కర్రీ. లాస్ట్ చెప్పాను కదా ఆయిల్ అంతా పైకి వస్తుందని చెప్పి, చూడండి సైడ్స్లో అయితే ఆయిల్ పైకి వచ్చేసింది మనకి. సో ఆల్మోస్ట్ మన కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది ఫ్రెండ్స్. సో ఇట్స్ డన్. ఎలా ఉందో కామెంట్ చేయండి. బాయ్ బాయ్.